ఈరోజు ఈ 6 సమాసాల గురించి తెలుసుకుంటున్నాము. సంభావన పూర్వపద కర్మధారయం, ఉపమాన పూర్వపద కర్మధారయం, ఉపమాన ఉత్తరపద కర్మధారయం, రూపక సమాసం, బహువ్రీహి సమాసం, అవ్యయీభావ సమాసం. ఈ 6 సమాసాలను ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఈ వీడియోతో సమాసాలు మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు. ఆల్రెడీ ఇంతకుముందు 2 క్లాసులు ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, విశేషణ పూర్వపద కర్మధారయం వీటన్నింటి గురించి అక్కడ తెలుసుకున్నాము. ఇప్పుడు సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. సమాసం యొక్క పూర్వపదంలో నామవాచకం అంటే నదుల పేర్లు కానీ, దేశాల పేర్లు కానీ, ఊర్ల పేర్లు కానీ, వృక్షాల పేర్లు కానీ, వస్తే దాన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని అంటాము. సంబోధిస్తున్నాం కదా మనం ఆ పేర్లతో, కాబట్టి దాన్ని సంభావన పూర్వపద కర్మధారయం అని అంటాము. సమాసం యొక్క పూర్వపదంలో నామవాచకం అంటే నదుల పేర్లు లేదా ఊర్ల పేర్లు కానీ, లేదా దేశాల పేర్లు లేదా వృక్షాల పేర్లు ఇలా వస్తే దాన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని అంటాము. ఉదాహరణకి హైదరాబాదు, హైదర్ అని పేరు గల బాదు. మామిడి చెట్టు, మామిడి అని పేరు గల చెట్టు. ఇలా అన్నమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. మర్రి చెట్టు. ఏం చెట్టు? మర్రి చెట్టు. మర్రి అను పేరు గల చెట్టు. నెక్స్ట్ గంగా నది. చెప్పాలి. గంగా అను పేరు గల నది. భారతదేశం. దీనికి విగ్రహవాక్యం భారతం అను పేరు గల దేశం. ఇలా మనకు పేర్లతో వచ్చేటటువంటి వృక్షాల పేర్లైనా, నదుల పేర్లైనా, ఊర్ల పేర్లైనా వీటిని మనం సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని అంటాము. దీన్ని నోట్ చేసుకోండి. మర్రి అను పేరు గల చెట్టు, అది విగ్రహవాక్యం. గంగా అను పేరు గల నది, భారతం అను పేరు గల దేశం. వీటన్నింటిని ఇలా సంబోధిస్తాం కాబట్టి ఇది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నోట్ చేసుకోండి. ఇంకా మిగిలిన సమాసాల్లో రెండవది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. దేనితో పోలుస్తున్నామో దానిని ఉపమానం అంటారు. దేన్ని పోలుస్తున్నామో దాన్ని ఉపమేయం అని అంటాము. ఇక్కడ మనకు ఉపమానం పూర్వపదంగా ఉంటే దాన్ని ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అని అంటాము.
దేనితో పోలుస్తున్నామో దాన్ని ఉపమానం అంటాము. ఉపమానం అనేది మనకు పూర్వపదంగా ఉంటే దాన్ని ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అని అంటాము. ఎగ్జాంపుల్ చూద్దాం. కలువ కన్నులు. కన్నులు ఎలా ఉన్నాయంట? కలువలాగా ఉన్నాయి. ఇక్కడ మనకి కలువలు అనేటటువంటిది దీంతో కన్నులను పోలుస్తున్నాం కాబట్టి ఇది ఉపమానం. ఈ ఉపమానం మనకు ఎక్కడుంది? పూర్వపదంలో ఉంది కాబట్టి ఇది ఉపమాన పూర్వపద కర్మధారయము. కలువ లాంటి కన్నులు, దీని ఉపమాన పూర్వపద కర్మధారయం అంటాము. మిగిలిన సమాసాలు కూడా మనం ఆల్రెడీ చేసి ఉన్నాము. దీనికంటే ముందు వీడియోస్లో ఉన్నాయి, కావలసిన వాళ్ళు చూసుకోవచ్చు. ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అంటే ఇక్కడ మనకి ఉపమానం అనేది ఉత్తర పదంగా ఉంటుంది. అంటే దేనితో అయితే పోల్చి చెప్తున్నామో ఆ యొక్క పదం మనకు ఉత్తర పదంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అని అంటాము. దేన్నైతే పోలుస్తున్నామో అది పూర్వపదంగా ఉంటుంది, దేనితో పోలుస్తున్నామో అది ఉత్తర పదంగా ఉంటుంది కాబట్టి దీన్ని ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అని అంటాము. ఉత్తరపద కర్మధారయ సమాసం అంటారు. దీనికి కూడా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఉత్తర పదంగా ఉండేటటువంటి ఎగ్జాంపుల్స్ మనకు తనులత. తనువు ఎలా ఉందంట? లతలాగా ఉంది. లత వంటి తనువు అని విగ్రహవాక్యం రాయాలి మనం దీనికి. తనులత. లత అనేది ఇక్కడ ఉపమేయం, ఉపమానం. ఉపమానం అనేది మనకు ఉత్తర పదంగా ఉంది. దేనితో పోలుస్తున్నామో అది మనకు ఉపమానం. లతతో పోలుస్తున్నాం కాబట్టి అది ఉపమాన ఉత్తరపద కర్మధారయం. లత వంటి తనువు. కరకమలములు. కరములని మనం కమలములతో పోలుస్తున్నాము. కమలములు అనే ఉపమానం మనకు ఉత్తర పదంగా ఉంది కాబట్టి ఇది కూడా మనకు ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. కరముల వంటి, కమలముల వంటి కరములు. కరకమలములు అంటే కమలముల వంటి కరములు. కమలము అనేది ఉపమానము, కరములు అనేది ఉపమేయం అన్నమాట. ఇలా మనకు ఈ ఉపమానం అనేది ఉత్తర పదంగా ఉంది కాబట్టి దీన్ని ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం అని అంటున్నాము. ఈ రెండు ఎగ్జాంపుల్స్ మనకి ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసంలో రాస్తాం. నెక్స్ట్ రూపక సమాసం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా, దేనితో అయితే పోలుస్తున్నామో దాన్ని ఉపమానం అంటాము. దేనితో అయితే పోల్చబడుతుందో, ఏదైతే పోల్చబడుతుందో దాన్ని ఉపమేయం అని అంటాము. ఇక్కడ మనకు ఉపమాన ఉపమేయాలకు ఎలాంటి భేదం లేదు, రెండు ఒకటే అని చెప్తే దాన్ని రూపక సమాసం అని అంటాము. ఉపమానం అంటే దేన్ని పోలుస్తున్నామో అది, ఉపమేయం అంటే దేన్ని పోలుస్తున్నామో అది. ఇక్కడ రెండిటికి తేడా లేదు అని చెప్తే దాన్ని మనం రూపక సమాసం అంటాం. విద్యాధనం. విద్య అనేది ధనం,
విద్య ఎంత గొప్పదో ధనం కూడా అంతే గొప్పది, రెండిటికి తేడా లేదు అని ఇక్కడ చెప్తుంది. కాబట్టి ఇది రూపక సమాసం. సంసార సాగరము, సంసారమైన సాగరమైన ఒకటే, రెండిటిని ఈదాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకు ఇది రూపక సమాసం. జ్ఞానజ్యోతి, జ్ఞానమైనా సరే జ్యోతి అయినా సరే మనకు వెలుగునిస్తుంది, రెండిటికి ఎలాంటి తేడా లేదు, భేదం లేదు అని చెప్తున్నారు. కాబట్టి ఇది మనకు రూపక సమాసం. జ్ఞానమనడి జ్యోతి రూపక సమాసం. ఉపమాన ఉపమేయాలకు భేదం లేదు అని చెప్పబడితే దాన్ని రూపక సమాసం అని అంటాము. నెక్స్ట్ మనకు రూపక సమాసం తర్వాత వచ్చేటటువంటి సమాసం బహువ్రీహి సమాసం. బహువ్రీహి సమాసం వచ్చేటప్పటికి మనకు కలది, కలవాడు అని వస్తుంది. అన్య పదాలకి ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి పదాలు కాకుండా అన్య పదాలు అంటే మనం వేరే పదాలను ఉపయోగించి దానికి విగ్రహవాక్యం రాస్తాము. కాబట్టి వాటిని బహువ్రీహి సమాసం అంటారు. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే కలది, కలవాడు వస్తే దాన్ని బహువ్రీహి సమాసం అని అంటాము. సమాసములో అర్థానికి ప్రాధాన్యము లేకుండా, అంటే సమాసంలో ఉండేటటువంటి అర్థానికి ప్రాధాన్యం ఉండదు, అన్య పదాలకి ప్రాధాన్యత ఉంటుందన్నమాట. కలది, కలవాడు అని వస్తే దాన్ని బహువ్రీహి సమాసం అని అంటాము. బహువ్రీహి సమాసము అంటే అన్యపదంతో అర్థాలు ఏర్పడతాయి, సమాసంలో ఉన్నటువంటి అర్థానికి ప్రాధాన్యం ఉండదు. ఇదంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కలది, కలవాడు అని వస్తే చాలు, దాన్ని మనం బహువ్రీహి సమాసం అంటారు. నీల వేణి, నల్లని వేణి కలది. ఇక్కడ మనకు నీలవేణి అని ఉన్నటువంటి సమాసంలో పదాలు కాకుండా బయట నుండి తీసుకొచ్చినటువంటి నల్లని వేణి అనే విగ్రహవాక్యం వచ్చింది. అలాగే ముక్కంటి, 3 కన్నులు కలవాడు, కలది, కలవాడు వచ్చింది కదా ఇక్కడ. కాబట్టి ఇది బహువ్రీహి సమాసం. గరుడ వాహనుడు, గరుత్మంతుని వాహనంగా కలవాడు. గరుత్మంతుడు వాహనంగా కలవాడు గరుడ వాహనుడు. ఈ మూడింట్లో కూడా మనకి ఏమొచ్చింది, సమాసంలోని అర్థానికి ప్రాధాన్యం లేకుండా కలది, కలవాడు అని వస్తే దాన్ని బహువ్రీహి సమాసం అంటాము. నీలవేణి, 3 కన్నులు, అలాగే గరుడ వాహనం, వీటన్నిటిలో కూడా మనకు కలది, కలవాడు అనేటటువంటి పదాలు వచ్చినాయి విగ్రహవాక్యంలో. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇందులో అవ్యయీభావ సమాసం. ఇది కూడా మనకు అక్కడక్కడ అడుగుతూ ఉంటారు 10th క్లాస్లో గ్రామర్లో. అవ్యయాలు అనగా, ముందు మనకు అవ్యయీభావ సమాసం తెలియాలి అంటే అవ్యయాలంటే ఏంటో తెలియాలి. మనం భాషా భాగాలు చెప్పినప్పుడు నామవాచకం, సర్వనామం, క్రియ, అవ్యయీభావం అనేవి చెప్పాము.
ఆ వీడియో కూడా ఇందులో ఉంది, కావలసిన వాళ్ళు ఒకసారి చూసుకోవచ్చు. అవ్యయాలు అనగా లింగ వచన విభక్తి లేని పదాలు. వాటికి లింగం ఉండదు, స్త్రీనా పురుషుడా అనేది. అలాగే వచనం ఉండదు, ఏకవచనమా బహువచనమా అనేది. అలాగే విభక్తిలు కూడా ఉండవన్నమాట. ఈ విధమైనటువంటి భావంతో ఉన్న సమాసాలని అవ్యయీభావ సమాసాలు అని అంటాం. అవ్యయీలు అనగా లింగవచన విభక్తి లేనటువంటి పదాలు. ఇలాంటి సమాసాలని మనం అవ్యయీభావ సమాసం అంటాం. ఉదాహరణకు ప్రతిదినం. దీన్ని ఎలా రాస్తాం? విగ్రహవాక్యం దినం దినం. యథాశక్తి. శక్తి ఎలాగో అలాగో. ఇది మనకు అవ్యయీభావ సమాసానికి ఉదాహరణ. దీనితో మనకు సమాసాలు అనేవి కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ మన వీడియోలో సందులు స్టార్ట్ అవుతాయి 1 by 1.